హీఈస్ బ్రిలియంట్, కానీ తరచూ బాగా టైర్డ్ అవుతున్నాడు. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. ఇప్పుడంతా స్మార్ట్ ప్రపంచం. అన్ని పేమెంట్స్ అరచేతిలోనే. తెల్లారి లేచిందంటే రాత్రి పడుకునేదాకా అంతా మొబైల్ ఫోన్లోనే. నెట్ సర్ఫింగే కాదు, ఆన్లైన్ లావాదేవీలు క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఇదే సైబర్ మోసాలకు అవకాశంగా మారింది. ఫేక్ కాల్స్ చేసి సైబర్ దొంగలు మస్కా కొడుతున్నారు. అంతేకాదు పోలీసుల అవతారం ఎత్తి డిజిటల్ అరెస్టులంటూ భయపెట్టి వేల కోట్లలో దండుకుంటున్నారు. సైబర్ కేటుగాళ్ల నయా దారులేంటి? సెకండ్కు 11 సైబర్ మోసాలు. 9 నెలల్లో 11,000 కోట్లు మటాష్. కొత్త తరహా మోసాలతో చెలరేగిపోతున్న కేటుగాళ్లు, దడ పుట్టిస్తున్న డిజిటల్ అరెస్టులు. భయమే సైబర్ క్రైమ్స్ కు బలమా? అలర్ట్గా లేకుంటే ఇక అంతేనా? సైబర్ మోసాల నుంచి తప్పించుకోవడం ఎలా? ఫేక్ కాల్స్ కి చెక్ పెట్టేందుకు కేంద్రం చర్యలేంటి? ఏదో అన్నౌన్ కాల్ వస్తోంది, ఎత్తగానే ముంబై, ఢిల్లీ పోలీసులమంటారు. మీకు కేసులతో సంబంధాలు ఉన్నాయని భయపెడతారు. డిజిటల్ అరెస్ట్ అంటూ కంగారు పడేలా చేస్తారు. ఎవడ్రా మీరంటూ గట్టిగా మాట్లాడితే ఫోన్ కట్ చేస్తారు. కొంచెం భయపడినట్టు మాట్లాడితే సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతారు. చెప్పినట్టు చెయ్యకపోతే మీ పని అంతేనంటూ బెదిరిస్తారు. డిజిటల్ అరెస్ట్ చేశామంటూ అక్కడి నుంచి కదలనివ్వరు. మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా ఏదేదో చెప్పేస్తూ పోతుంటారు. చివరికి చెప్పినట్టు చేస్తే వదిలేస్తామంటారు. ముందు లక్షల్లో డిమాండ్ చేస్తారు. లేవు అంటే వేలల్లో అడుగుతారు. ఫలానా అకౌంట్లో వేయాలి, లేదా వాళ్ళు చెప్పే నంబర్కు జీపే లేదా ఫోన్ పే చేయమంటారు. ఇలా భయపడి రోజు ఎంతో మంది మోసపోతున్నారు. ట్రేడింగ్లో లాభాలిస్తామంటూ నమ్మిస్తూ మోసాలు చేసేది మరొకటి. కొందరు అత్యాశకు పోయి నిలువునా మోసపోతున్నారు. ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులుగా చెప్పుకుంటున్న కొందరు సైబర్ మోసగాళ్లు బెంగళూరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నుంచి 11 కోట్లు కొట్టేశారు. టెక్కీ వినయ్ కుమార్ కు కొందరు సైబర్ మోసగాళ్లు ఫోన్ చేశారు. మీపై ముంబైలోని కొలాబాలో కేసు నమోదయ్యింది. మీ ఆధార్ కార్డును ఉపయోగించి 6 కోట్లు బదిలీ జరిగింది. ఇప్పుడు ఈ కేసు సుప్రీంకోర్టులో ఉందని వారు ఫోన్ చేసి చెప్పారు. తర్వాత మోసగాళ్లు వీడియో కాల్ చేసి వినయ్ కుమార్ ను డిజిటల్ గా 1 నెల పాటు అరెస్ట్ చేస్తున్నట్లు బెదిరించారు. నెల రోజులు ఇంట్లో ఉండకూడదని చెప్పడంతో వినయ్ కుమార్ యలహంకలోని ఓ లాడ్జిలో ఉన్నాడు. వినయ్ కుమార్ కొన్నేళ్లుగా స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టాడు. దీన్నే లక్ష్యంగా చేసుకున్న సైబర్ మోసగాళ్లు అతని నుంచి షేర్లను విక్రయించారు. తర్వాత వినయ్ కుమార్ నుంచి 11 కోట్లు నగదు బదిలీ చేయించుకున్నారు. సైబర్ నేరగాళ్లు మొదట ముంబై క్రైమ్ బ్రాంచ్ అని చెప్పుకున్నారు. అనంతరం ఈడీ, ఐటీ అధికారులమని చెప్పి మోసానికి పాల్పడ్డారు. ఇతను ఒక్కడే కాదు, ఇలా రోజు ఎంతో మంది సైబర్ కేటుగాళ్ల ఉచ్చులో పడుతున్నారు. ఇది మరో రకం ఫ్రాడ్. ఉన్న ఫలంగా ఫోన్ వస్తోంది. మీ ఐపీ అడ్రస్ తో ఏం చేస్తున్నారు, మీరేం చూస్తున్నారో మాకన్నీ తెలుసంటూ సైబర్ క్రైమ్ పోలీసుల పేరిట వాట్సాప్ నంబర్, ఈమెయిల్ చిరునామాకు హెచ్చరికలు వస్తాయి. వీటిని చూడగానే హడలెత్తిపోతారు. దీన్ని ఆసరాగా తీసుకొని నయా పంథాలో దోచుకుంటున్నారు సైబర్ నేరగాళ్లు. బాధితులను భయపెట్టి అందిన కాడికి కాజేస్తున్నారు. ఈ తరహా కంప్లైంట్స్ రోజు వందల్లో పోలీసులకు వస్తున్నాయి. ఢిల్లీ, ముంబై సైబర్ క్రైమ్ పోలీసులమంటూ బెదిరింపులకు దిగుతున్నారు. 24 గంటల్లో సమాధానం రాకుంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామంటూ హెచ్చరిస్తారు. స్థానిక పోలీసులు అరెస్టు చేసేలా తాము ఆదేశాలు జారీ చేస్తామని చెబుతారు. ఇదంతా నిజమని నమ్మిన బాధితులు అడిగినంత నగదును మాయగాళ్లకు ముట్టజెబుతున్నారు. ఆ మధ్య సికింద్రాబాద్ కు చెందిన రిటైర్డ్ డాక్టర్ కు సిబిఐ అధికారులమంటూ వాట్సాప్ వీడియో కాల్ చేశారు. ఆమె పేరిట డ్రగ్స్, విదేశీ నగదు వచ్చాయని, మిమ్మల్ని అరెస్ట్ చేస్తామని తెలిపారు. కేసు కావద్దు అంటే 1 కోటి ఇవ్వాలని నమ్మించి దోచేశారు. ఆలస్యంగా ఫిర్యాదు చేయడంపై బాధితురాలని ప్రశ్నించగా అటు నుంచి ఫోన్ చేసిందే పోలీసులు అని చెబితే తాను ఇంకెవరిని ఆశ్రయించాలంటూ ఆమె అమాయకంగా సమాధానమిచ్చారని పోలీసులు తెలిపారు. కాల్ చేసి పోలీసులమంటేనే భయపడతారు. అది సిబిఐ, సైబర్ క్రైమ్ అధికారులమంటే ఇంకా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించలేం. విద్యావంతులు, విశ్రాంత ఉద్యోగులు, వయోధికులు ఎక్కువగా ఈ తరహా మోసాల బారిన పడుతున్నారు. తమ ఆధార్, పాన్ కార్డ్, ఇంటి చిరునామా వివరాలు ఒక్కొక్కటిగా చెప్పేసరికి కాల్ చేసిన వ్యక్తి పోలీస్ అనుకుంటున్నారు. ఉత్తరాదికి చెందిన ఓ యువతి హైదరాబాద్లో ఐటీ ఉద్యోగం చేస్తూ స్నేహితులతో కలిసి ఉంటోంది. కొంతకాలం క్రితం ఆ యువతికి సైబర్ కేటుగాళ్ల నుంచి ఫోన్ వచ్చింది. డిజిటల్ అరెస్ట్ మోసాల్లో భాగంగా ఓ కేటుగాడు పోలీసు యూనిఫామ్లో ఆ యువతికి వీడియో కాల్ చేసి మీ పేరిట వచ్చిన ఓ పార్సల్లో డ్రగ్స్ వచ్చాయని బెదిరించాడు. బాధితురాలి కుటుంబ సభ్యుల వివరాలు, ఆమె జరిపే ఆన్లైన్ పేమెంట్ల చిట్టాను వాట్సాప్
వాట్సాప్లో పంపి ఎఫ్ఐఆర్ కాపీని చూపాడు. దాంతో ఆ యువతి భయపడిపోవడంతో నగ్నంగా మారాలంటూ వేధించాడు. కేటుగాడు చెప్పినట్లు చేసిన వేధింపులు ఆగకపోవడంతో బాధితురాలు నిందితుల ఫోన్ ఎత్తడం మానేసింది. పోలీసులు ఇటీవల ఓ డిజిటల్ అరెస్ట్ కేసులో నిందితులను అరెస్టు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. కొంతమంది విషయం బయటికి తెలిస్తే తమ పరువు పోతుందన్న భయంతో కుటుంబ సభ్యులు, స్నేహితులకు చెప్పడం లేదు. నగర శివారు ప్రాంతానికి చెందిన బాధితుడు ఈడీ విభాగం అనగానే భయపడి 40 లక్షలు ముట్టజెప్పాడు. 3 నెలల తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆందోళనలో ఏం చెయ్యాలో తెలియక ఆలస్యంగా ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. ఇలా ఎంతో మంది మోసపోతూనే ఉన్నారు. సైబర్ నేరగాళ్లలో ఓటీపీ, క్రెడిట్, డెబిట్ కార్డ్, OLX లో అన్ని వర్గాల వారు బాధితులు ఉంటున్నారు. పార్ట్ టైం, ఇన్వెస్ట్మెంట్, ట్రేడింగ్, డిజిటల్ అరెస్ట్ మోసాలలో చదువుకున్న వారే ఎక్కువగా బాధితులుగా ఉంటున్నారు. వీరికి చట్టం గురించి తెలియడం, ముంబై, ఢిల్లీ నుంచి పోలీసులమంటూ చెప్పడంతో పాటు వీడియోలో పోలీసు డ్రెస్లోనే కనిపిస్తారు. సిబిఐ, సుప్రీంకోర్టుల నుంచి వచ్చిన లేఖలు, అరెస్ట్ వారెంట్లు, సుప్రీంకోర్టు అనుమతికి ఆదేశాలంటూ ఆయా డాక్యుమెంట్లను వాట్సాప్, ఈమెయిల్ ద్వారా బాధితులకు పంపిస్తుంటారు. వాటిని వారు చదువుకోవడంతో అందులో బాధితుడి పేరు ఉండటంతో అది నిజమేనని గుడ్డిగా నమ్మేస్తుంటారు. డిజిటల్ అరెస్ట్ అనేది సైబర్ మోసం. పోలీసులు, ఈడీ, సిబిఐ తదితర సంస్థల అధికారుల పేరుతో ప్రజలకు ఫోన్ చేసి తప్పుడు కేసులు పెట్టి బెదిరించి ఆపై డబ్బులు డిమాండ్ చేస్తారు. ఆన్లైన్ బ్యాంకింగ్తో సహా అనేక మార్గాల ద్వారా వారి నుంచి డబ్బులను దోపిడీ చేస్తారు. మోసగాళ్లు బాధితుల నుంచి లక్షలు, కోట్లల్లో డబ్బులు దండుకుంటారు. అసలు డిజిటల్ అరెస్ట్ అనేదే లేదని పోలీసు అధికారులు ఎప్పటినుంచో చెబుతున్నారు. తరచుగా జనాల్ని అలర్ట్ చేస్తూనే ఉన్నారు. దేశంలో డిజిటల్ అరెస్ట్ అనేది లేదని చెబుతున్నారు కూడా. ఎవరైనా డిజిటల్ అరెస్ట్ అంటే ఫేక్ అనుకోవాలని సూచిస్తున్నారు. అయినా వీరి బారిన పడి మోసపోతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. సైబర్ నేరగాళ్లు ఎక్కువ మందిని ట్రాప్ చేస్తున్న విధానం కస్టమర్ సపోర్ట్ స్కామ్. యూజర్లు ఆన్లైన్లో ఏదైనా వీడియో షేరింగ్ సైట్ ను యాక్సెస్ చేస్తున్న సందర్భంలో నకిలీ ఫోన్ నంబర్ నుంచి ఫోన్ చేస్తారు. అనంతరం స్క్రీన్ షేరింగ్ సాఫ్ట్వేర్ ను డౌన్లోడ్ చేసుకోమని ఒప్పిస్తారు. తద్వారా మొబైల్ హ్యాక్ చేసి ఫోన్లోని విలువైన డేటాను దొంగలిస్తారు. సోషల్ మీడియా ద్వారా జరిగే మోసాల సంఖ్య విపరీతంగా పెరిగింది. మోసగాళ్లు సోషల్ మెసేజింగ్ ఛానల్స్ లో స్నేహితులు, బంధువుల పేర్లతో ఫేక్ అకౌంట్లను క్రియేట్ చేస్తారు. తాము కష్టాల్లో ఉన్నామని డబ్బు పంపించి సహాయం చేయాలని కోరుతారు. ఇలా నమ్మబలికి అందిన కాడికి దండుకుంటారు. ఇటీవలి కాలంలో ఆధార్ మోసాలు సైతం బాగా పెరిగిపోయాయి. కొంతమంది ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆర్థిక మోసాలకు పాల్పడుతున్నారు. నేరస్తులు బాధితుల ఆధార్ బయోమెట్రిక్ డేటాను ఉపయోగించి వారి సమ్మతి లేకుండానే బ్యాంక్ అకౌంట్ నుంచి క్యాష్ విత్డ్రా చేసుకుంటున్నారు. పెరిగిన టెక్నాలజీని ఆసరాగా చేసుకుని సైబర్ కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. వివిధ మార్గాల్లో అమాయకులను బురడి కొట్టించి కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నారు. సైబర్ నేరాల కట్టడికి పోలీసులు తీవ్రంగా కృషి చేస్తుండటంతో నేరగాళ్లు కొత్త కొత్త పందాలు వెతుక్కుంటున్నారు. ఫేక్ లింకులు పంపి మస్కా కొడుతున్న కేసులు పెరుగుతూనే ఉన్నాయి. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అండ్ అన్బేరబుల్ పెయిన్. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్. ఇందులో ఐరన్, ఫైబర్, విటమిన్స్, ముఖ్యంగా రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది. రోజు 2 స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు.